ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ ప్రాణాలంటే నీకు లెక్కలేదేమో. నా అక్క నాకు కావాలి, అందుకే ఇంతగా బతిమాలుతున్నానక్క. నా మాట విను. చామ్ ఓపెన్ చేయి. చామ్ ఏంట్రా చామ్ ఇక్కడేం చేస్తున్నావు? రోజా ఇక్కడున్న విషయం చామంతికి తెలిసిపోయింది. తనతో మాట్లాడతానని ఆగకుండా లోపలికెళ్ళి తలుపేసుకుంది. చామంతి తలుపుతి. తలుపుతి చామంతి. ప్లీజ్ అక్క, నా బాధ అర్థం చేసుకో. చామంతి తలుపుతి. చామంతి ఏంటి చామంతి, తనతో నువ్వేంటి మాట్లాడేది? అంటే అమ్మగారికి ఈ విషయం తెలిస్తే బాధపడతారు కదా అరుణ్ బాబు. మామ్కి తెలియకూడదనే కదా ఇక్కడ దాచిపెట్టింది. తెలిస్తే అమ్మగారు ఊరుకుంటారా బాబు? ఈ రోజాని ప్రాణాలతో వదులుతారా? వాళ్ళ అమ్మాయితో మీ పెళ్లి జరుగుతుంది అని ఆనందంగా ఉన్న జగదీష్ సార్ వాళ్ళు చూస్తే ఎంత ప్రమాదం. నా ప్రాణాల గురించి నాకు భయం లేదు. నాకు అరుణ్ సార్ కావాలి. తనతో కలిసి బ్రతకడం కావాలి. అది జరగలేదంటే ఎవరో చంపడం కాదు, నేనే చేస్తాను. విన్నావుగా, నా ప్రేమ కోసం తన ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయినా పర్వాలేదని వదిలేయమంటావా? రోజా ఇక్కడున్న విషయం నువ్వెవ్వరికీ చెప్పకు. తన విషయంలో ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది మేము చూసుకుంటాం. మీరు అమ్మగారి నమ్మకం బాబు. ఆమె నమ్మకమే ఆమెని మోసం చేసింది అంటే అమ్మగారు తట్టుకోగలరా? మామ్ నమ్మకం కోసం తన ప్రాణాన్ని బలివ్వమంటావా? మేము చూసుకుంటామని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. అమ్మగారి గురించి తెలుసు కాబట్టే ఇంతలా మాట్లాడుతున్నాను బాబు. మామ్ గురించి నాకంటే ఎక్కువ తెలుసా? సరే బాబు, మీ ఇష్టం. ఒకటి మాత్రం నిజం, మీరు తప్పు చేస్తున్నారు. ఇంతకు మించి నేనేం చెప్పలేను. రే, వెళ్ళి తనని కన్విన్స్ చేయి. ఎవరితోనూ ఈ విషయం చెప్పొద్దని చెప్పు. సరే. చామ్ 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 ఏంటి చామ్ నువ్వు? అరుణ్ బాబు నోరు తెరిచి సాయం అడిగాడని నేను చేస్తున్నాను. నువ్వు చూసావు కదా, నిన్ను రిక్వెస్ట్ చేశాడు. అరుణ్ బాబు సాయం చేయమన్నారని ఆ రోజున తీసుకొచ్చి ఇంట్లో పెట్టమని సలహా కూడా నువ్వే ఇచ్చుంటావు. ఆ విషయం నాకు కూడా చెప్పకుండా నన్ను మోసం చేశావు. అర్థం చేసుకో చామ్, నాతో మాట్లాడినట్టు అరుణ్ బాబుతో నువ్వు మాట్లాడలేవా? నీలాగే నేను కూడా
అరుణ్ బాబు ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడని నీతో కూడా రోజాని దాచిన విషయం చెప్పలేదు. అరుణ్ బాబు ప్రేమించానన్న తరువాత మనం మాత్రం ఏం చేయగలం? చేతనైన సాయం చేయక తప్పదు కదా. అయ్యో డ్రైవర్ బాబు, మీ బాధ మీది, నా బాధ నాది. ఆ రోజా నా అక్క అని చెప్పలేకనే చాలా విషయాలు చెప్పలేకపోతున్నాను. ప్లీజ్ శ్యామ్, అరుణ్ బాబు నోరు తెరిచి నాకు ఈ సాయం చేయమని ఎప్పుడూ అడగలేదు. మొదటిసారి అడిగాను, అందుకే సాయం చేస్తున్నాను. ఒక్కడనే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నువ్వు కూడా నాకు సాయం చేయవా ప్లీజ్? అయ్యో డ్రైవర్ బాబు, అమ్మగారికి నిజం తెలిసిన రోజు ముందు పోయే ప్రాణాలు మనవే. రమమ్మ మాట ఏది కాదనని అరుణ్ బాబే అమ్మకు తెలియకుండా ఇంత చేస్తుంటే మనం మాత్రం ఏం చేయగలం? ప్లీజ్ శ్యామ్, ఈ విషయం ఎవరికీ చెప్పకుండా అరుణ్ బాబుకి సాయం చేయి. నా కోసం ప్లీజ్ శ్యామ్. రేపు రమమ్మకి తెలిసినా నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నాకొచ్చే ప్రమాదాల గురించి నేను ఆలోచించడం లేదు. ఆ రోజా గురించే భయపడుతున్నాను. తనను ఎలా కాపాడుకోవాలో అరుణ్ బాబు చూసుకుంటాడు. నాకు సాయం చేస్తావా లేదా అది చెప్పు. సరే, చేస్తాను. మీ అందరికీ లేని భయం నాకెందుకు? బంగారం లాంటి బావ భర్తగా వస్తుంటే ఈ చేతులేంటి సరిగ్గా పండలేదు. అప్పట్లో నా చేతులు ఎర్రగా పండాయి. అబ్బో, ఏ మహేష్ బాబు వస్తాడని మురిసిపోతే ఇదిగో మీ నాన్న దొరికారు. అమ్మా, మరందరూ గోరింటాకి ఎంత బాగా పండితే అంత మంచి మొగుడొస్తాడని చెప్తారు. ఆడవాళ్ళ బ్రతుకు అంతేనమ్మా, ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తూనే ఉంటారు. సర్లే, అవన్నీ ఎందుకులే కాని అన్నీ మనం అనుకున్నట్లుగానే సక్రమంగా జరిగిపోతున్నాయి. ఇక నీ మెళ్ళో ఆ 3 ముళ్ళు పట్టవే ఆలస్యం. అప్పుడే అంతా అయిపోయిందని ఆనందపడకు భ్రమరా. జరిగేవన్నీ జరుగుతున్నా జరగకూడనివేవో జరుగుతున్నాయని నాకు అనుమానంగా ఉంది. ఏంటండి మీరనేది? అల్లుడు చిన్నల్లుడు కొంచెం వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం నాకెందుకో అనుమానంగా ఉంది. వదిన పెళ్లి పనులు చూసుకోమని ప్రేమ్కి చెప్పింది కదా, అందుకే కలిసి తిరుగుతున్నారేమో. లేదు భ్రమరా, అరుంది రమాదేవి మనస్తత్వం. అంత తొందరగా ఎవరితో కలవడం, అది సొంత తమ్ముడైనా సరే. అలాంటిది ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసి కనిపిస్తున్నారంటే అక్కడే నాకు అనుమానం వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.